ఈ ఉదయకాలం చేరున్న ప్రియ దైవజన్మ మన రక్షకుడు మన ప్రభైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ ఉదయకాలం దైవ దీవెనలు మెలికరిగి వర్ధిల్ల నాయక ప్రార్థన వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం ఏముందంటే, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల వద్ద కాసుకొని నా ఉపదేశం వినివారు ధన్యులు. నన్ను కనుగొనివాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షము వానికి కలుగును. ప్రియమైన దైవజనమ, అనుదినం ఆయన ఆరాధించాలి. అనుదినం ఆయన మనం కొనియాడాలి. ఎందుకంటే దేవుని వాక్యం జీవం. దేవుని వాక్యంలో ఏముంది? జీవం ఉంది. జీవం కలిగి మనం జీవించే నిమిత్తము ఆ జీవార్థమైన వాక్యము, జీవార్థమైన ఫలాలు మనకి దేవుడు ఉచితంగా ఇచ్చాడు. మనం బ్రతకడానికి ఎంతో ప్రయాసపడతాం. చూడండి, ప్రయాసం లేని ప్రయాసం లేని జీవితం ప్రభునందు మనకు అనుగ్రహించబడుతుంది. ప్రభుని నమ్మిన మన జీవితంలో ఎంత సంతోషం అంటే, ఈ సంతోషాన్ని మనం వర్ణించలేం. ఈ సంతోషాన్ని మనం ఏమాత్రము కూడా వర్ణించలేం. మన ఆయుష్కాలం కూడా మనం అంత సంతోషాన్ని కలిగి మన జీవిత దినాలు యావత్తు కూడా నెమ్మదిగాను సుఖముగాను మన యొక్క జీవితాన్ని గడుపుకోవటానికి ప్రభువారు మనకు శ్రేష్టమైన సమయం ఇచ్చారు. కాబట్టి ప్రియ దైవజనమ, ఆలకించండి. ప్రభు నామము మనము కలిగి జీవించే నిమిత్తము ఆయన సన్నిధి సహవాసం మనకిచ్చాడు. ఆయన యొక్క ఉపదేశాన్ని మనకిచ్చాడు. ఆయన యొక్క నామమును ఎల్లప్పుడూ కూడా స్మరించి ఆనందించే భాగ్యం కూడా ఇచ్చాడు. కాబట్టి ఈ భాగ్యాన్ని కనుగొన్న మనం యేసుప్రభుని కనుగొనుట జీవం. కింద అన్నాడు చూడండి, నన్ను కనుగొనివాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షము వానికి కలుగును. ప్రభుని మనం తెలుసుకుంటమే జీవం. యేసు అనగా రక్షకుడు. యేసు అనగా రక్షణ. యేసు అనే 2 అక్షరాల్లో ఎంతో లోతైన మర్మం ఉంది. మనం దాన్ని గ్రహిస్తే చాలా గొప్ప అసలు. కాబట్టి దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణను, ఆయన పేరును జ్ఞాపకం చేసుకోవటానికి, ఆయన నామమును స్తుతించడానికి, ఆయన కార్యాన్ని మనం ఎల్లప్పుడూ కూడా వర్ణించడానికి ప్రభు ఎంతో కృపగల ఈ బ్రతుకును మనకిచ్చాడు. ఈ బ్రతుకును ప్రభుకు సమర్పించుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. దయాళుడా, ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్రయింపబడాలి, దీవించబడాలి. వారి కార్యాలను సఫలం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ.